పావు బ్రెడ్ తీసుకొని లెమన్ ఆనియన్ టేస్ట్ అదిరిపోయింది. యువి స్నాక్స్ ఏది కావాలి? పావ్ బజ్జీ. ఓకే, సింపుల్గా చేసుకుందాం పావ్ బజ్జీ. బీట్రూట్, క్యారెట్, పొటాటో, ఆనియన్, టమాటో, చిల్లీ, క్యాప్సికమ్. క్యారెట్, పొటాటో, బీట్రూట్ నీట్గా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నీట్గా కడిగేసాను. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసేద్దాం. కుక్కర్లో వేస్తాం కాబట్టి ఈ సైజ్ సరిపోతుంది. బీట్రూట్ మటుకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఎందుకంటే కుక్ అవడం లేట్ అవుతుంది. క్యారెట్ వేసుకున్నాం, కట్ చేసుకున్నాను. ఇవి కుక్ అవడానికి కొంచెం వాటర్ వేస్తున్నాను, కొంచెం పసుపు, సాల్ట్. ఒక 4 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ చాలు. విజిల్ కుట్టేలోగా మనం ఆనియన్స్, టమాటా ఫ్రై చేసుకుందాం. బటర్ లేదు, బటర్ బదులుగా గీ వేస్తున్నాం. కొంచెం ఆయిల్ వేసుకుంటా. ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మిర్చి రౌండ్ ముక్కలు కోసుకుందాం. టమాటా, కొంచెం ఎక్కువ వేసుకుంటాను, మనకి గ్రేవీ రావాలి కదా. సాల్ట్. ఇప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టాం కదా, మూత పెట్టుకుందాం. కొంచెం కుక్ అయిన తర్వాత క్యాప్సికమ్ కడిగేసి కట్ చేసుకొని వేసుకుందాం. మూత తీసి క్యాప్సికమ్ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. చూసారా, ఇవి బాగా కుక్ అయ్యేవి. ఇప్పుడు వీటిని స్మాష్ చేసేద్దాం. ఎందుకంటే వాటర్ కూడా నేను పారేను, దాంట్లో స్మాష్ చేసేద్దాం. పొటాటో, క్యారెట్ స్మాష్ అవుతుంది కానీ బీట్రూట్ కొంచెం టైం పడుతుంది. మూత తీసి చూద్దాం. బాగా కుక్ అయింది. క్యాప్సికమ్ కూడా ఒకసారి కలుపుకుందాం. మనం ముందుగా పొటాటో, క్యారెట్, బీట్రూట్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాక దాన్ని స్మాష్ చేసాం కదా, అది వేసుకుందాం. ఒకసారి కలుపుకున్నాం మొత్తం. నేను వెజిటబుల్స్ వేసేటప్పుడే ఒక సాల్ట్ వేస్తాను. మనకి ఉల్లిపాయల, టమాటాలో కూడా సాల్ట్ వేస్తాను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చెక్ చేసుకొని మీరు టేస్ట్ తగ్గ వేసుకోవచ్చు. ఇప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టి పావ్ బజ్జీ మసాలా వేసుకుందాం. దీన్ని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ స్టవ్ని అలా కలుపుతూ కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెంగా పావ్ బజ్జీది మీరు ఇంకెలా అంటే మీకు క్యాప్సికమ్, ఆనియన్, టమాటా కూడా స్మాష్ అయ్యేటట్టుగా వాటర్ వేస్తూ మీకు గ్రేవీకి తగ్గ వాటర్ వేసుకుంటూ ఇలా చేయాలి. ఇప్పుడు మీరు సాల్ట్ చెక్ చేసుకోండి, కారం కూడా చెక్ చేసుకోండి. మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. పావ్ బజ్జీ మసాలాలో ఆల్రెడీ కారం అదే స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి వేయక్కర్లేదు. బటర్ ఉంటే వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ బటర్ లేదు, గీతో చేసేస్తున్నా. సాల్ట్ కొంచెం తక్కువైంది, సాల్ట్ వేసుకున్నాను. గీ కూడా వేసాను. ఫ్లేమ్లో పెడదాం. ఇప్పుడు మాడకంటే దగ్గర నుండి కలుపుకోండి. మీకు దొరుకుతుంది అంటే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవచ్చు. మూత పెట్టుకుందాం, ఎందుకంటే అవుతుంది తినాలి. చూసారా, ఆయిల్ అదే మనకి గీ పైకి తేలింది కదా, అయిపోయింది. కొంచెం సేపు కలుపుకొని కొత్తిమీర వేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పావ్ బ్రెడ్ ఇది షాప్లో ఈజీగా దొరుకుతుంది మీకు. ఇప్పుడు దీని మీద బటర్ కానీ నేను గీ అయితే వేస్తున్నాను. గీ వేసుకొని ప్యాన్ హీట్ చేద్దాం. ఇప్పుడు ఈ పావ్ బ్రెడ్ని మిడిల్లో కట్ చేసుకుందాం. కట్ చేసుకొని గీ వేసుకొని కొంచెం లైట్గా అటు ఇటు ఫ్రై చేస్తే బాగుంటుంది, కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది. గీ వేసుకుందాం, మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసి ఇప్పుడు ఈ పావ్ బ్రెడ్ని 2 పార్ట్స్గా నేను కట్ చేశాను. జస్ట్ ఇలా ఫ్రై చేసుకుందాం.
అయిపోయింది. దీన్ని ఇప్పుడు తీసేద్దాం వేరే ప్లేట్లోకి. చూసారా ఇప్పుడు చూడండి, పావ్ బజ్జీ. పావ్ బజ్జీ రెడీ. ఫస్ట్ లెమన్ పిండి, పావ్ బజ్జీ వేడిగా ఉంది. దీని మీద ఆనియన్, అది ఊరిపోతుంది. సూపర్ బాబా. అమ్మ ఎలా ఉంది పావ్ బజ్జీ? సూపర్. థ్యాంక్ యూ.